Hello friends, my name is Santosh and welcome back to our channel. ఈ ట్యుటోరియల్లో టిక్టాక్టో ఆండ్రాయిడ్ అప్లికేషన్ Kotlin యూజ్ చేసి ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. లాస్ట్ వీడియోలో యూజర్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసాం అండ్ నెక్స్ట్ ఇమేజ్ బటన్స్కి ఐడీస్ అదేవిధంగా ఆన్ క్లిక్ మెథడ్ అనేది డిఫైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఇంప్లిమెంటేషన్ కోసం నేర్చుకుందాం. ఇక్కడ మనం ఇమేజ్ బటన్స్కి నంబర్స్ అనేవి అసైన్ చేద్దాం. అంటే ఫస్ట్ ఇమేజ్ బటన్ని 1, సెకండ్ ఇమేజ్ బటన్ 2, థర్డ్ ఇమేజ్ బటన్ 3, అదేవిధంగా 4, 5, 6, 7, 8, 9 మొత్తం 9 నంబర్స్ అనేవి అసైన్ చేద్దాం ఎవ్రీ బటన్కి కూడా. మెయిన్ యాక్టివిటీ .kt ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇందులో ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం. సో మనం ఆన్ క్లిక్ మెథడ్లో ఇమేజ్ బటన్ ట్యాప్ అనే ఫంక్షన్ నేమ్ ఇచ్చాం కదా, ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని మెయిన్ యాక్టివిటీ .kt ఫైల్లో డిఫైన్ చేద్దాం. ఇక్కడ ఆన్ క్రియేట్ మెథడ్ తర్వాత ఈ విధంగా డిఫైన్ చేయండి. ఫంక్షన్ స్పేస్ ఇమేజ్ బటన్ ట్యాప్డ్ అంటే మనం ఫంక్షన్ నేమ్ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ మెన్షన్ చేసి వ్యూ కోలన్ టైప్ వచ్చి వ్యూ. ఈ ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవుతుందంటే మీరు ఇమేజ్ బటన్ని ఏది క్లిక్ చేసినా సరే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. కాల్ అయినప్పుడు మనకి ఇక్కడ వ్యూ అనే వేరియబుల్ క్రియేట్ చేసాం కదా, ఆ వ్యూలో కరెంట్ ఇమేజ్ బటన్ ఏదైతే క్లిక్ చేసామో దాని స్టేటస్ అనేది ఈ వ్యూలో ఉంటుంది. సో దాన్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ వేరియబుల్ని డిఫైన్ చేద్దాం. వాల్ స్పేస్ సెలెక్టెడ్ ఇమేజ్ btn కోలన్ టైప్ వచ్చి ఇమేజ్ బటన్ ఈక్వల్ టు వ్యూ యాజ్ ఇమేజ్ బటన్. సో ఈ లైన్ అర్థం ఏంటంటే మనం ఏ ఇమేజ్ బటన్ అయితే క్లిక్ చేస్తామో ఆ ఇమేజ్ బటన్ డేటా అనేది సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ అనే వేరియబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఇమేజ్ బటన్ ఐడి బట్టి మనం నెంబర్ అనేది అసైన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ బటన్ 1 అని ఉంటే మనం నెంబర్ అనేది 1 అని అసైన్ చేద్దాం. 2 అని ఉంటే 2. సో ఆ విధంగా 9 వరకు డిఫైన్ చేద్దాం. దానికోసం వెన్ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. ఇక్కడ వెన్ ఓపెన్ బ్రాకెట్స్లో సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ .id అని మెన్షన్ చేయండి. సో మనం సెలెక్ట్ చేసిన ఐడి అనేది r.id.image btn1 అంటే ఫస్ట్ బటన్ అయితే 1 అని అసైన్ చేయాలి. సో డైరెక్ట్గా అసైన్ చేయడం కుదరదు కాబట్టి మనం ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో స్టోర్ చేద్దాం. సో ఆ వేరియబుల్ నేమ్ వచ్చి ఆప్షన్ నెంబర్. సో దీన్ని వెన్ స్టేట్మెంట్ పైన డిఫైన్ చేద్దాం. రిమైనింగ్ వాటికి కూడా ఈ విధంగా ఇనిషియలైజ్ చేయండి. వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత యాక్షన్ అనే ఫంక్షన్ కాల్ని డిఫైన్ చేద్దాం. ఎందుకంటే మనం బటన్ క్లిక్ చేసిన తర్వాత దానికి సంబంధించిన యాక్షన్ అనేది పెర్ఫామ్ అవ్వాలి. దానికోసం యాక్షన్ అనే ఫంక్షన్ కాల్ని క్రియేట్ చేద్దాం. ఇందులో యాట్రిబ్యూట్స్ మనం ఆప్షన్ నెంబర్ సెలెక్టెడ్ ఇమేజ్ btn అని 2 ఆర్గ్యుమెంట్స్ అనేవి పాస్ చేద్దాం. సో ఆప్షన్ నెంబర్ అంటే ఏ బటన్ క్లిక్ చేసామో ఆ నెంబర్, అదేవిధంగా ఆ క్లిక్ చేసిన బటన్ అనేది కాల్ చేయడం జరుగుతుంది. యాక్షన్ ఫంక్షన్ క్రియేట్ చేసే ముందు మనం కొన్ని డిక్లరేషన్స్ అనేవి గ్లోబల్గా చేయాలి. ఆన్ క్రియేట్ మెథడ్ ముందు ఈ విధంగా టైప్ చేయండి. enum క్లాస్ నేమ్ playing_player. ఇందులో వేరియబుల్స్ ఏమని డిఫైన్ చేయాలంటే player_1 player_2. సో ఈ 2 వేరియబుల్స్ని కూడా కామాతో సెపరేట్ చేయాలి. ఈ enum క్లాస్ మనం ఎందుకు యూజ్ చేస్తున్నామంటే enum క్లాస్ అనేది ఓన్గా డేటా టైప్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆడే గేమ్లో 2 ప్లేయర్స్ ఉండాలి, player 1 player 2. దాన్ని మనం ఓన్గా క్రియేట్ చేసుకోవాలంటే ఈ enum క్లాస్ అనేది యూజ్ అవుతుంది. సో అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెండర్ మెన్షన్ చేశారనుకో, మేల్ ఆర్ ఫీమేల్ 2 వేరియబుల్స్ అనేవి enum క్లాస్లో డిఫైన్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా enum క్లాస్ని యూజ్ చేస్తాం. మన అప్లికేషన్లో సెకండ్ enum క్లాస్ వచ్చి విన్నర్ ఆఫ్ ది గేమ్ ఆల్ క్యాపిటల్ లెటర్స్. నెక్స్ట్ ఇందులో వేరియబుల్స్ వచ్చి ఫస్ట్ ప్లేయర్ సెకండ్ ప్లేయర్ నో వన్. మనం క్రియేట్ చేసే గేమ్లో అయితే ఫస్ట్ ప్లేయర్ విన్ అవుతాడు లేదా సెకండ్ ప్లేయర్ విన్ అవుతాడు. సో ఇద్దరు విన్ అవ్వకపోతే నో వన్ అని డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఈ enum క్లాస్కి వేరియబుల్స్ క్రియేట్ చేద్దాం.
ఆన్ క్రియేట్ మెథడ్ పైన ఈ విధంగా టైప్ చేయండి, వేర్ స్పేస్ ప్లేయింగ్ ప్లేయర్ కాలన్ టైప్ వచ్చి ప్లేయింగ్ ప్లేయర్, సో ఈనం క్లాస్ నేమ్ ఈక్వల్ టు నల్. సో నల్ వల్ల మనకి ఎర్రర్స్ అనేవి రావు. అదేవిధంగా విన్నర్ ఆఫ్ ది గేమ్. మన యూజర్ ఇంటర్ఫేస్లో ఉన్న ఈ క్రాస్ సింబల్స్ని మనం రిమూవ్ చేసేద్దాం, ఎందుకంటే మనం ప్రోగ్రామాటికలీ ఇవి ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. సో దానికోసం ఇక్కడ సోర్స్ కాంపాక్ట్ అనే అట్రిబ్యూట్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు ఫంక్షనాలిటీ ఎలా యాడ్ చేయాలో నేర్చుకుందాం. సో ఇప్పుడు ఇమేజ్ బటన్ 1 అనే సెల్ని మనం క్లిక్ చేస్తే మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ ఆ ఇమేజ్ బటన్ అనేది డిజేబుల్ అయిపోవాలి, ఎందుకంటే మనం ఒకసారి క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఆ బటన్ అనేది క్లిక్ అవ్వకూడదు. నెక్స్ట్ మనం బటన్ క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ప్లేయర్ 2కి పాస్ అవ్వాలి. నెక్స్ట్ ప్లేయర్ 2 ఎంటర్ చేసిన తర్వాత ప్లేయర్ 1కి పాస్ అవ్వాలి. సో మళ్ళీ ప్లేయర్ 2 ఎంటర్ చేసిన తర్వాత ప్లేయర్ 1కి రావాలి. నెక్స్ట్ ప్లేయర్ 1 ఏ బటన్స్ క్లిక్ చేస్తున్నాడో ఆ హిస్టరీ అనేది స్టోర్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఒక అరేని కూడా డిఫైన్ చేయాలి. సో ఇవన్నీ కూడా ప్రోగ్రాంలో ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. ఇక్కడ క్లోజింగ్ బ్రేస్ తర్వాత ఫంక్షన్ డెఫినేషన్ అనేది డిఫైన్ చేయాలి. ఇక్కడ ఈ విధంగా టైప్ చేయండి, ప్రైవేట్ ఫన్ యాక్షన్, ఇక్కడ ఆప్షన్ నెంబర్ అనేది ఇంటీజర్ టైప్, అండ్ సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ వచ్చి ఇమేజ్ బటన్ టైప్. నెక్స్ట్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయండి బ్రాకెట్స్ యూజ్ చేసి. ఇక్కడ ఇఫ్ కండిషన్ని చెక్ చేద్దాం. సో ఇఫ్ ప్లేయింగ్ ప్లేయర్ ఈక్వల్ టు ప్లేయింగ్ ప్లేయర్ డాట్ ప్లేయర్ 1 గేమ్ ఆడుతుంటే ఈ కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లేయర్ 1 ఏ ఆప్షన్ క్లిక్ చేస్తాడో అక్కడ మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం సెలెక్టెడ్ ఇమేజ్ బటన్ డాట్ సెట్ ఇమేజ్ డ్రాబుల్, ఇందులో ఇమేజ్ బటన్ యొక్క పాత్ అనేది మెన్షన్ చేయాలి. సో అది r.drawable.cross అండ్ ప్లేయర్ 1 అయితే క్రాస్ సింబల్ అనేది డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్ వస్తుంది కదా, దాన్ని రిమూవ్ చేయడానికి సెట్ ఇమేజ్ రిసోర్స్ అని టైప్ చేయండి. యాక్చువల్లీ మనం డ్రాబుల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి రిసోర్స్ ఫైల్ యూజ్ చేయాలి, దానికోసం సెట్ ఇమేజ్ రిసోర్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనం సెలెక్ట్ చేసిన ఇమేజ్ అనేది డిసేబుల్ అవ్వాలి కదా, దానికోసం సెలెక్ట్ ఇమేజ్ బటన్ డాట్ ఈజ్ ఎనేబుల్డ్ ఈక్వల్ టు ఫాల్స్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ప్లేయర్ 2కి వెళ్ళాలి. సో దానికోసం ప్లేయింగ్ ప్లేయర్ ఈక్వల్ టు ప్లేయింగ్ ప్లేయర్ డాట్ ప్లేయర్ 2 అని మెన్షన్ చేయండి. సో మనం క్లిక్ చేసిన తర్వాత కంట్రోల్ అనేది ప్లేయర్ 2కి వెళ్తుంది ఈ స్టేట్మెంట్ ద్వారా. నెక్స్ట్ ప్లేయర్ 1 క్లిక్ చేసిన ఆప్షన్స్ అనేవి మనం స్టోర్ చేయాలి. సో దానికోసం అరేని డిఫైన్ చేద్దాం. అరే నేమ్ వచ్చి ప్లేయర్ ఆప్షన్స్ డాట్ యాడ్ అనేది ఇన్బిల్ట్ ఫంక్షన్, ఇందులో ఆప్షన్ నెంబర్ అని మెన్షన్ చేయండి. ఈ అరేలో ప్లేయర్ 1 క్లిక్ చేసిన బటన్స్ యొక్క నెంబర్స్ అనేవి స్టోర్ అయి ఉంటాయి. సో ఈ అరేని గ్లోబల్గా డిఫైన్ చేద్దాం. వేర్ స్పేస్ ప్లేయర్ ఆప్షన్స్ కాలన్ టైప్ వచ్చి అరే లిస్ట్, ఇక్కడ ఇంటెంట్ మెన్షన్ చేయండి ఎందుకంటే ఆప్షన్ నెంబర్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి. నెక్స్ట్ ఈక్వల్ టు అరే లిస్ట్ ఆఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ యూజ్ చేయండి. ప్లేయర్ 2 కూడా ఆప్షన్స్ అనేవి మనం స్టోర్ చేయాలి, దానికోసం అనదర్ అరే తీసుకోండి. ఫస్ట్ అరేకి ప్లేయర్ 1 ఆప్షన్స్ అని ఇద్దాం, సో మనకి ఈజీగా అర్థమవుతుంది. అదేవిధంగా సెకండ్ అరేకి ప్లేయర్ 2 ఆప్షన్స్ అని మెన్షన్ చేద్దాం. మనం క్రియేట్ చేసే అప్లికేషన్లో అయితే ప్లేయర్ 1 విన్ అవుతాడు, లేదంటే ప్లేయర్ 2 విన్ అవుతాడు. సో ఇద్దరు విన్ కాకపోతే మనకి గేమ్ అనేది డ్రా అవుతుంది. అది తెలియడం కోసం ఏవైతే బటన్స్ డిజేబుల్ అయి ఉన్నాయో వాటిని మనం స్టోర్ చేయాలి. సో వాటి కౌంట్ అనేది 9 వస్తే అన్నీ కంప్లీట్ అయిపోయినట్టే. సో అలాంటప్పుడు అది డ్రా స్టేట్ కింద
ట్రీట్ చేయడం జరుగుతుంది. సో దానికోసం ఆల్ డిజేబుల్డ్ ఇమేజెస్ అనే అరే లిస్ట్ని క్రియేట్ చేయండి. ఈ అరే అనేది ఇమేజ్ బటన్స్ని స్టోర్ చేస్తుంది. సో దానికోసం టైప్ అనేది ఇమేజ్ బటన్ అని మెన్షన్ చేయండి. ఇక్కడ మనం అరే లిస్ట్ అనేది ఎంటీగా ఉంచేసాం. సో దానివల్ల మనకి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని రిమూవ్ చేయాలంటే ఈక్వల్ టు ముందు క్వశ్చన్ మార్క్ సింబల్ టైప్ చేయండి. సో దీని అర్థం ఏంటంటే అరే లిస్ట్ అనేది ఎంటీగా ఉండదని మనం మెన్షన్ చేస్తున్నాం. యాక్షన్ ఫంక్షన్లో ఈ విధంగా టైప్ చేయండి, ఆల్ డిజేబుల్డ్ ఇమేజెస్ డాట్ యాడ్ సెలెక్టెడ్ ఇమేజ్ బటన్. ప్లేయర్ 1కి మనం డిఫైన్ చేసాం. నెక్స్ట్ ప్లేయర్ 2. సో ప్లేయర్ 2 కూడా సేమ్ ఈ విధంగానే, బట్ ప్లేయర్ 2 కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్లేయర్ 1కి కంట్రోల్ అనేది రావాలి. దానికోసం ఈ ఇఫ్ స్టేట్మెంట్ని కాపీ చేసి కింద పేస్ట్ చేయండి. సింపుల్గా ఇక్కడ ప్లేయర్ 1ని రిమూవ్ చేసి ప్లేయర్ 2 అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డ్రాబుల్ దగ్గర 0 అని మెన్షన్ చేయండి. ఇక్కడ ప్లేయర్ 2 ఆప్షన్స్ అని యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్లేయర్ 1 అని మెన్షన్ చేయండి. ఇనీషియల్గా ప్లేయింగ్ ప్లేయర్ అనేది మనం నల్ అని డిఫైన్ చేసాం. సో దాన్ని మనం ప్లేయర్ 1 అని చేంజ్ చేద్దాం ఆన్ క్రియేట్ మెథడ్లో. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ అవుట్పుట్లో మనకి 0 అసైన్ అవుతుంది. సో అది ఎందుకో చూద్దాం. ఇక్కడ 2 ఇఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసాం కదా. సో ఎవ్రీ టైం ఈ 2 స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో దానివల్ల మనకి 0 అనేది ప్రింట్ అవుతుంది. సో ఎట్ ఏ టైం ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఇక్కడ ఎల్స్ ఇఫ్ అని యూజ్ చేయాలి. సో దీని అర్థం ఏంటంటే ఫస్ట్ ఇఫ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్లేయర్ 1 క్లిక్ చేస్తే ఈ ఇఫ్ కండిషన్ అక్కడితో ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ప్లేయర్ 2కి కంట్రోల్ అనేది వెళ్తుంది. సో మళ్ళీ ఇఫ్ కండిషన్ చెక్ చేస్తుంది, బట్ ఈసారి ప్లేయర్ 2 కాబట్టి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడ మీరు అవుట్పుట్ చూసారు కదా, సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ మనం సిస్టమ్తో ఆడట్లే, ఇక్కడ మనం జస్ట్ డిస్ప్లే చేసాం, బట్ గేమ్ రూల్స్ అనేవి ఇంకా మనం డిఫైన్ చేయలే. సో గేమ్ రూల్స్ ఏంటంటే హారిజాంటల్గా కానీ వర్టికల్గా కానీ అన్నీ కూడా సేమ్ సింబల్ అయితే మనకి గేమ్ అనేది విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం నెంబరింగ్స్ వేసాం కదా 1 2 3 4 5 6 7 8 9 అని. ఫస్ట్ రో వైజ్ చూద్దాం. సో 1 2 3 కానీ 4 5 6 అదేవిధంగా 7 8 9 ఈ 3 రోస్లో ఏవి ఈక్వల్గా వచ్చినా ఆ ప్లేయర్ అనేవాడు విన్ అవుతాడు. అదేవిధంగా కాలమ్స్ కూడా, కాలమ్స్ అంటే 1 4 7 2 5 8 3 6 9. నెక్స్ట్ డయాగ్నల్గా కూడా మనకి విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. అంటే 1 5 9 లేదా 3 5 7 ఈ 2 డయాగ్నల్స్లో ఏవి ఈక్వల్ వచ్చినా సరే ప్లేయర్ అనేవాడు విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు జస్ట్ ఫంక్షన్ కాల్ మెన్షన్ చేద్దాం. ఫంక్షన్ నేమ్ వచ్చి స్పెసిఫై విన్నర్ ఆఫ్ ది గేమ్. దీని ఫంక్షనాలిటీని నెక్స్ట్ వీడియోలో ఇంప్లిమెంట్ చేద్దాం. ట్రై మేకింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సీ ఆన్ మై నెక్స్ట్ వీడియో.